అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. గంధేన గావః పశ్యంతి వేదైః పశ్యంతి బ్రాహ్మణాః చారైః పశ్యంతి రాజానః చక్షుర్భ్యామితరే జనాః. బ్రాహ్మణులు అనేటువంటి వాడు ఒక విషయాన్ని వేద ప్రమాణంగా చూస్తాడు. అదే పశువులు ఒక విషయాన్ని వాసనతోటి గ్రహిస్తాయి, వాసనతోటి సూచన చేస్తాయి. ఎదుటి వ్యక్తి ఎదుటి సన్నివేశములో ఉన్నటువంటి తీక్షణతను తీవ్రతను రాజులు గూఢచారుల ద్వారా అంచనా వేస్తారు. మిగతా ఇతరులు అయినటువంటి సాధారణమైనటువంటి జనులందరూ కూడా కేవలము కళ్ళతో జరిగింది మాత్రమే చూస్తారు తప్ప నిజాన్ని తెలుసుకునేటందుకు గ్రహించరు, ప్రయత్నం చెయ్యరు. కాబట్టి ఒక రాజు ఇతరుల యొక్క ఆ భావనని కానీ వారి యొక్క ఆ భావనని స్వీకరించే సమయంలో వారు ఎంతవరకు అర్హులు అనేటువంటి దాన్ని మనం గ్రహించి ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. తాను చూసింది చెప్పాడు, ఆ చూసింది ఎంతవరకు నిజము, ఆ చూసింది వర్ణించటంలో అతను చేసినటువంటి ప్రయత్నము, ఇవన్నీ కూడా ఆ విషయం యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇతరులు కేవలము కళ్ళతోనే చూస్తారన్న నిజాన్ని గ్రహించి విషయము లోపలికి వెళ్ళి చర్చించటం నీ బాధ్యత నాయనా. పర్జన్యనాథాః పశవః రాజానః మంత్రి బాంధవాః పతయో బాంధవా స్త్రీణాం బ్రాహ్మణా వేద బాంధవాః. పశువులకి మేఘుడు రక్షకుడు, రాజునికి మంత్రి రక్షకుడు. అందుకే ఇందాక చెప్పాం, ఒక రాజుని సన్మార్గంలో నడిపించేటువంటి బాధ్యత ఎవరిది అంటే మంత్రిది. స్త్రీలకు భర్త రక్షకుడు, బ్రాహ్మణులకు వేదములు చెప్పినటువంటి వేద విహితమైనటువంటి కార్యములు అతనికి రక్షణ. ఇక్కడ రక్షణ అనేటువంటి దాన్ని ఎందుకు వాడారు అంటే వాటిని మనం సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. పశువులకి మేఘములు రక్షకులు. మేఘాల్ని అంటే వర్షాధారమైనటువంటి ఈ భారతదేశములో పశువులు ఆ మేత మేసిన తర్వాతనే అవి సజీవమై తద్వారా పాలని వాటిని ఉత్పత్తి చేస్తూ జనాల్ని నిలబెట్టడంలో దోహదపడుతున్నాయి. కాబట్టి మన ముఖ్యమైన బాధ్యత ఏమిటి అంటే మేఘాల్ని రక్షించుకోవాలి. సనాతన ధర్మములో మంత్రానికి ఒక విశిష్టమైనటువంటి ప్రాభవం ఉన్నది, విశిష్టమైనటువంటి ఒక స్థానం ఉన్నది. మంత్రానికి చెంతకాలు రాయల్తాయా అనేటువంటి కోహనా మేధావికి ఆ మంత్ర వైశిష్ట్యము తరంగ దైర్ఘ్యముగా సమాజములో ఈ విశ్వములో ఎలా వ్యాపిస్తున్నది అన్నది నిరూపితమైనటువంటి ఒక సైన్స్ అన్న ఇంగిత జ్ఞానం వాడికి చేరదు. ఎందుకంటే వాడి బుర్ర అంత ఆలోచించలేదు, వాడిది మందబుద్ధి. నా మంత్రము నా వేదము ఒక మనిషి కోసం కాదది సమాజము కోసము, ప్రకృతి కోసము, విశ్వము కోసము అన్న నిజాన్ని నేను గ్రహించినప్పుడే అందులో ఉండేటువంటి సూక్ష్మమైన అంశాలు నాకు అర్థమవుతాయి. ప్రతినిత్యము ఒక బిందుతోటి ఈశ్వరుడి మీద నీళ్లు పోస్తూ శివాం గిరిత్రతాం కురుమాహిగం సేఫ్ పురుషం జగత్ శివే నవచసాత్వా గిరిశాచ్చా వదామసి అని నేను కొలుస్తున్నటువంటి రుద్రము నమ్మకములోని ప్రతి అర్థము అది ప్రకృతికి సంబంధించినది అన్నటువంటి అర్థము తెలుసుకోకుండా అది మంత్రము అని భావించిన వాడికి ఏమని చెప్తాం మనం? ఏమంటోంది వేదం? శివాం గిరిత్రతాం కురుమాహిగం సేఫ్ పురుషం జగతు అంటోంది. శివా, నువ్వు ఎక్కడున్నావయ్యా? కొండల యందు ఉన్నావు. ఒక సూక్ష్మమైనటువంటి అర్థాన్ని గమనించండి. గిరిత్రతాం అంటే గిరులను కాపాడేటువంటి వాడు, త్రాతుడు అంటే ఆ త్రాత అంటే అర్థం ఏమిటి? కాపాడేటువంటి వాడు. వేటిని కాపాడుతున్నాడట? గిరిత్రతాం కొండల్ని కాపాడుతున్నాడు. ఇది మరొక అర్థంలో చూస్తే గిరి అంటే వాక్కు అనేటువంటి అమరంలోని వాక్యం మనకి కనబడుతుంది. అంటే వాక్కులను రక్షిస్తున్నటువంటి వాడు. ఆ వాక్కు అంటే ఏమిటి? మంత్రము. మంత్రాన్ని రక్షిస్తున్నటువంటి వాడు. రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఇప్పుడు కొండల్లో ఉన్నటువంటి శివుడు ఏం చేస్తున్నాడట? శివాం గిరిత్రతాం కురుమాహిగం సేఫ్ పురుషం జగత్ శివే నవజసాత్వా గిరిశాచ్చా వదామసి అంటోంది. ఆ కొండలలో ఉండి నీవు లోకాలంతటినీ రక్షిస్తున్నావు. కొండల్లో ఉండేటువంటి ఈశ్వరుడు లోకాన్ని రక్షించడం ఏమిటండి అంటే కొండలలో ఉండి నీవు మేఘముల ద్వారా వర్షాన్ని సృజింపచేసి ఆ వర్షము ద్వారా ఈ భూమండలమంతా కూడా సస్యవృద్ధితోటి వృద్ధి చెందేలా కాపాడుతున్నావు నాయనా.
ఇప్పుడు మన ఎన్విరాన్మెంటలిస్టులందరూ కూడా ఏమంటున్నారు, అయ్యా కొండల్ని కాపాడండి వర్షాలు పడతాయి అని చెప్తున్నారు. కొండల్ని కాపాడితే వర్షాలు పడతాయని ఈ ఎన్విరాన్మెంటిస్ట్ చెప్తే తప్ప మన బుర్రకు ఎక్కదు. ఎందుకని? ఆ వేదంలో ఉన్న సూక్ష్మ రహస్యాన్ని అర్థం చేసుకునే అంత జ్ఞానం మన బుర్రలలో లేదు. ఏమైనా అన్నాం అనుకోండి, మమ్మల్ని వేదం చదవనిచ్చారా, మాకేమైనా అర్థం అవుతుందా అంటారు. చదివిందంతా అర్థం అవ్వాలని లేదు, చదివింది మనం దాన్ని వ్యతిరేకార్థం తీసుకునే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు నన్ను ఎంబీబీఎస్ చదవనివ్వలేదని నేను వెళ్ళి పోరాటం చేశాను అనుకోండి, నన్ను చదవనిస్తారా వాళ్ళు? నాకు అది అర్థం అవుతుందా? అంటే ఆ మూలం నుంచి లేనటువంటి వ్యవస్థని కొంతమంది మాత్రమే తన దగ్గర పెట్టుకుని దానిలో ఉన్న సారాన్ని భక్తి రూపంగా, దైవము అనేటువంటి ఒక స్వరూపంగా మనకు అందించటం వలన ఏం జరిగింది, ఈ మంత్రము అనేటువంటిది ఒక తరంగ దైర్ఘ్యముగా, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక తరంగముగా ఈ విశ్వంలోకి అది జొచ్చుకుపోవడం అనేది జరిగింది. కాబట్టే ఆనాటి కాలంలో వర్షాలు పడకపోతే వరుణ మంత్రంతో చేసిన అనుష్ఠానాలకి ఎప్పుడో ఎక్కడో ఎందుకండి 1980 నుంచి 86 ప్రాంతాలలో, తిరుపతి ప్రాంతంలో, తిరుమల ప్రాంతంలో వర్షమే లేకుండా కరువు కాటకాలతో అల్లల్లాడిపోయినప్పుడు పివిఆర్కే ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న సమయంలో వారు చేయించినటువంటి వరుణ హోమానికి పుష్కలమైనటువంటి వర్షంతో మళ్ళీ ఆ ప్రాంతం అంతా కలకలలాడలేదా? ఆధ్యాత్మికత నిరూపణలో లేదు. యూ కెనాట్ ప్రూవ్ సంథింగ్, బట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ సంథింగ్. ఒక వస్తువు తీయగా ఉంది, చూపించండి. తీయగా ఉన్న వస్తువును చూపించండి, తీయగా ఎలా ఉంటుంది? ఒక వస్తువు చేదుగా ఉంది, చూపించండి. నాకు ఆనందంగా ఉంది, చూపించండి. కొన్ని అనుభూతులకి ఆకారాలు ఉండవు. కొన్ని అనుభూతులుగానే వాటిని మనం అనుభవించి దానిలో తాదాత్మ్యత చెంది ఆ తాదాత్మ్యత ద్వారా అందులో మన మనస్సును లగ్నం చేసి మమేకమై ముందుకు వెళ్తాం మనం. ఇది సనాతన ధర్మం గొప్పతనం. వితండానికి వాదానికి మధ్యలో ఒక ఉత్కృష్టమైనటువంటి స్వరూపముగా, ఎప్పుడూ ప్రాకృతిక చైతన్యానికి, సమాజాభివృద్ధికి, సమాజ హితానికి తోడ్పడే విధంగా వెళుతున్నటువంటి మహత్తరమైనటువంటి విజ్ఞాన వారధి, విజ్ఞాన గని, విజ్ఞాన నిధి నా సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉన్నది. మతం ఏదైనా కానివ్వండి, when the knowledge disseminated is a destructive in nature, it should be immediately stopped. It must not be percolated. అది ఒక డిస్ట్రక్టివ్ నాలెడ్జ్గా సమాజంలోకి వెళ్ళకూడదు, ఒక కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్గా వెళ్ళాలి. మతం ఏదైనా సరే, భావం ఏదైనా సరే, ఒక మన పక్కవాడి యొక్క మంచిని కోరుకునేటువంటి జ్ఞానం మాత్రమే పరిణతి చెందాలి. అధర్మస్య